ఏపీలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాలు. మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజీ సంస్థ ముందుకు వచ్చింది. దావోస్ లో ఆర్ఎంజీ చైర్మన్ మనోజ్ మొండాతో మంగళవారం మంత్రి లోకేష్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,00,000 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్ఎంజీ సంస్థ ముందుకు వచ్చింది. ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించడం, విశాఖ నగరంలో జీసీసీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విశాఖపట్నం కాపులపాడు ఫేజ్ 1 ఐటీ పార్క్ లో సుమారు 50 ఎకరాలలో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ పార్క్ ను అభివృద్ధి చేయడానికి ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. దావోస్ లో జరుగుతున్న 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండా ఈ వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మిక్స్డ్ యూజ్ డిజిటల్ పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుంది. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక లాజిస్టిక్స్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూనే విశాఖపట్నాన్ని నెక్స్ట్ జెన్ మిక్స్డ్ యూజ్ డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా మార్చాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఆర్ఎంజెడ్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. విశాఖపట్నం ప్రాంతంలో దశల వారీగా 1 గిగావాట్ వరకు లక్ష్య సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కూడా ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనికి విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 500 నుండి 700 ఎకరాల భూమి అవసరం. ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ జెన్ డిజిటల్ ఏఏ వర్క్ లోడ్ కు మద్దతు ఇస్తుంది. స్థిరత్వం, గ్రీన్ పవర్ ఇంటిగ్రేషన్ కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇదిలా ఉండగా రాయలసీమలో టేకులోడ్ వద్ద ఆర్ఎంజెడ్ గ్రూప్ సుమారు 1000 ఎకరాలలో పారిశ్రామిక లాజిస్టిక్స్ పార్క్ ను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించింది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక తయారీ, లాజిస్టిక్స్ కార్యకలాపాలను అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నింటిపై కలిపి రాబోయే 5 ఏళ్లలో ఆర్ఎంజెడ్ సంస్థ సుమారు $10 బిలియన్ పెట్టుబడిని పెట్టనుంది. దీని ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాలలో సుమారు 1,00,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. సింగిల్ విండో విధానం ద్వారా కాల పరిమితులతో కూడిన అనుమతులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఏపీ ప్రభుత్వం తమ కమిట్మెంట్ మరోసారి స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.